హాయ్ అండి, అందరికీ నమస్తే. పట్నం అమ్మాయి పల్లెటూరి అబ్బాయి పార్ట్ 14. నేను ముందే చెప్పాను, ఆ అమ్మాయి కల్చర్ వేరు, మనవాడి పద్ధతి వేరు. నా మాట విన్నావా? నువ్వెందుకు వింటావు అని చంద్రం అంత ఎత్తున లేస్తాడు వాళ్ళ అమ్మ మీద. ఒక్క చీర కోసమే ఇంతల్లా తిప్పిందంటే పోను పోను అసలు నీ మనవడితో అమ్మాయి సెట్ అవుతుందా అని నీరసంగా అడుగుతాడు చంద్రమోహన్. మన వాడి గురించి అంత తక్కువ అంచనా ఎలా వేస్తావో చెప్పు. నువ్వు నా కడుపున ఎలా పుట్టావురా? అమ్మా, నీకేమైనా అర్థమవుతుందా మేం చెప్తుంది? నాకు బాగానే అర్థమవుతుంది. ఆ అమ్మాయి పొగరు దించి మనవాడు తనని అదుపులో పెట్టుకుంటాడన్న నమ్మకం నాకుంది అని చెప్తుంది అనసూయమ్మ. మేము చెప్పిన మాట నువ్వు ఎప్పుడు విన్నావు కనుక ఇప్పుడు వినడానికి నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకో అని చెప్పి వెళ్ళిపోతాడు చంద్రమోహన్. మరుసటి రోజు నిశ్చితార్థం కోసం ఏర్పాట్లు చేసి మొదలు పెడతారు ఇంట్లో. గార్డెన్లో కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉంటుంది శశి. అప్పుడే ఇద్దరు పిల్లలు గొడవ పడుతూ కనిపిస్తారు. వాళ్ళ పక్కింటి పిల్లలు బబ్లు, బన్నీ, ఇద్దరు ట్విన్స్. వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది శశి. ఆ పిల్లల్ని దగ్గరికి పిలుస్తుంది. ఇద్దరు దగ్గరికి వచ్చాక ఎందుకక్క పిలిచావు అని అడుగుతారు. ఎందుకు మీ ఇద్దరు గొడవ పడుతున్నారు తెలుసుకోవచ్చా అని అడుగుతుంది శశి. వీడు నా చాక్లెట్ ఇవ్వమంటే ఇవ్వట్లేదు అని అంటాడు బన్నీ. అయ్యో, అలా ఎలా తినేసావు బబ్లు అని అడుగుతుంది శశి. నన్నేం చేయమంటావు అక్క? ముందు అమ్మ నన్ను బబ్లు అనుకుని ఒక చాక్లెట్ ఇచ్చింది, అప్పుడు నేను తినేశాను. మళ్ళీ నేను ఇంట్లోకి వెళ్ళాను, నన్ను బన్నీ అనుకుని మళ్ళీ చాక్లెట్ ఇచ్చింది, మళ్ళీ నేనే తినేశాను. ఇందులో నా తప్పేం లేదుగా అని అంటాడు బబ్లు. చూసావక్క ఎలా చెప్తున్నాడో? అంటే తప్పు మా మమ్మీదని చెప్తున్నాడు. మరి నిజమే కదరా, మమ్మీ నాకు ఇచ్చింది నేను తిన్నాను. నువ్వు వెళ్ళి మమ్మీని అడుగు అని అంటాడు బబ్లు. నేను మమ్మీని అడిగాను. మమ్మీ దగ్గర కేవలం 2 చాక్లెట్సే ఉన్నాయంట, అవి 2 నువ్వే తినేశావు అని తనతో మళ్ళీ గొడవ పడడం మొదలు పెడతాడు బన్నీ. వెయిట్, ఒక్క నిమిషం ఆగండి. ఈ ఊరిలో ఒక సర్పంచ్ ఉన్నాడంట కదా, అది ఎవరో మీకు తెలుసా అని అడుగుతుంది. అవును, సురేష్ అన్న మాకు బోలుడని చాక్లెట్లు ఇస్తాడు, బండి మీద కూడా మమ్మల్ని తిప్పుతాడు. మా ఊళ్ళో అందరికీ తెలుసు సురేష్ అన్న చాలా మంచివాడు అని చెప్తాడు బన్నీ. మీ అన్నకి అన్ని తెలివితేటలు ఉన్నాయంటావా? అయితే విను. మీ ఇద్దరిలో బబ్లు ఎవరు, బన్నీ ఎవరు? మీ అన్నని గుర్తుపట్టమని చెప్పు. నేను మీ అన్న తెలివైనవాడు అని ఒప్పుకుంటానని చెప్తుంది శశి. మా మమ్మీనే ఒక్కొక్కసారి గుర్తుపట్టలేదు, అందుకేగా ఇప్పుడు ఈ చాక్లెట్లో గొడవ. అలాంటిది మరి అన్నయ్య ఎలా గుర్తుపడతాడు అని అంటాడు బబ్లు. వీళ్ళ మాటల సంభాషణ బాల్కనీలో నిలబడి ఉన్న సూర్య వింటూ ఉంటాడు. మళ్ళీ మొదలుపెట్టింది అనుమానపు పక్షి. నాకు తెలియక అడుగుతాను, ఎందుకు ఇది నా మీద ఇంత ద్వేషం చూపిస్తుంది? ఎయిర్పోర్ట్లో తప్పు చేసింది తను, అప్పుడే అపాలజీ నన్ను అడగాల్సింది కదా, కానీ అడగలేదు. అప్పటి నుంచి నాతో శత్రుత్వం పెట్టుకుంటూనే ఉంటుంది ఈ అమ్మాయి అంటేనే నాకు నచ్చట్లేదు. ఎన్ని రోజులు ఈ అమ్మాయిని భరించాలో అర్థం కావట్లేదు అని అనుకుంటాడు సురేష్. అప్పుడే ఇంట్లోంచి బయటకు వస్తాడు సూర్య. వెళ్ళండి, మీ అన్నయ్య వస్తున్నాడు అని చెప్తుంది శశి. అన్నయ్య అని పిలుచుకుంటూ దగ్గరికి వెళ్తారు. ఏంట్రా ఈరోజు ఇంకా స్కూల్కి వెళ్ళలేదా అని అడుగుతాడు సురేష్. లేదన్నా, ఈరోజు మాకు స్కూల్ హాలిడే ఇస్తే గొడవ పడడం మొదలు పెడతారు కదా ఇద్దరు, ఇంకా గొడవ పడలేదే అని అడుగుతాడు సురేష్. అన్న మా ఇద్దరిలో బబ్లు ఎవరో బన్నీ ఎవరో చెప్పవా అని అడుగుతాడు బన్నీ. ఏమైంది, ఎందుకు అలా అడుగుతున్నావు అని అడుగుతాడు. అక్కడ అక్క ఉంది కదా, ఆ అక్క అడగమని చెప్పింది అని అంటాడు బబ్లు. జేబులో ఉన్న 2 చాక్లెట్లు బయటికి తీసి మొహం మీద ఎడమవైపు పుట్టుమచ్చ ఉంటుంది వాడు బబ్లు. ఇదిగో నీకు ఈ చాక్లెట్, పుట్టుమచ్చ లేనివాడు బన్నీ. ఇదిగో ఈ చాక్లెట్ నీకు, వెళ్ళి మీ అక్కతో చెప్పండి నేను చెప్పింది కరెక్టా కాదా అని అంటాడు. శశి దగ్గరికి వెళ్తారు ఇద్దరు. అక్క, అన్న చాలా కరెక్ట్గా చెప్పాడు. మేమిద్దరం పుట్టినప్పటి నుంచి అమ్మ కన్ఫ్యూజ్ అయ్యేదేమో, కానీ సురేష్ అన్న మాత్రం మా ఇద్దరి పేర్లు పర్ఫెక్ట్గా చెప్పేవాడు. ఇప్పటికైనా ఒప్పుకుంటారా? మా అన్న చాలా తెలివైనవాడు అని అంటాడు బబ్లు. అప్పుడు చూస్తుంది బబ్లు ఎడమ బుగ్గ మీద ఒక చిన్న పుట్టుమచ్చ ఉంటుంది, బన్నీకి ఆ పుట్టుమచ్చ ఉండదు. అబ్బా, బాగా గుర్తుపెట్టుకున్నాడు, అందుకే కాబోలు వెంటనే చెప్పేశాడు అని అనుకుంటుంది. శశి వైపు చాలా కోపంగా చూస్తాడు సురేష్. అనసూయమ్మ నిశ్చితార్థం ఏర్పాటు చేయించడంలో బిజీ అయిపోయింది. ఇంటి అలంకరణ కోసం కావలసిన సామాన్లన్నీ తెప్పిస్తూ ఉంటుంది. నా మనవడి నిశ్చితార్థం ఈ ఊరిలో ఉన్న జనాలందరికీ చెప్పేశాను. ఇన్ని రోజులు పెళ్లి చేయట్లేదు అంటూ అందరూ ఒకటే గోల చేశారు. ఇప్పుడు చూడు నా మనవడి పెళ్ళి ఎలా చేయబోతానో.
నిశ్చితార్థం చూసి ఆశ్చర్యపోవాలి. ఇంకా పెళ్లి విషయానికి వస్తే ఈ చుట్టుపక్కల ఉన్న 4 ఊళ్ళ ప్రజలు చెప్పుకునేలా చేస్తానని అంటుంది అనసూయమ్మ. అవునవును, నిశ్చితార్థం రోజే పెళ్లికూతురు ఈ పెళ్ళికొడుకు నాకు వద్దు అని చెప్పి వెళ్ళిపోయిందనుకో, ఈ నిశ్చితార్థం గురించి 4 ఊర్లేంటి నానమ్మ 10 ఊర్లు కూడా చెప్పుకుంటాయి. సర్పంచ్ పెళ్లి ఇలా ఆగిపోయిందని అని అంటుంది సునీత. దీనికి ఎప్పుడు ఏం మాట్లాడాలో అసలు తెలీదు. మనిషి ఎదిగింది కానీ బుర్ర మాత్రం పెట్టలేదు ఆ దేవుడు అంటూ సునీతని కొడుతుంది. ఆగండి గ్రాని, సునీతని ఎందుకు కొడుతున్నారు అంటూ వస్తుంది శశి. ఏమీ లేదమ్మా, ఇదేదో ఒకటి వాగుతూనే ఉంటుందిలే. సరే చెప్పు, నిన్న షాపింగ్ బాగా చేసావా, మంచి చీర కొనుక్కున్నావా అని అడుగుతుంది అనసూయమ్మ. నాకు నచ్చిన వస్తువు దొరక్కుంటే అది దొరికే వరకు వదిలిపెట్టను గ్రాని. వాళ్ళని తిప్పి ఫైనల్గా ఒక చీర కొనుక్కున్నానంటూ ఆ చీర తీసుకుని వచ్చి చూపిస్తుంది అనసూయమ్మకు శశి. మనసులో అనుకుంటుంది, అన్ని షాపుల్లో వెతికి ఏదో మంచి చీర కొనుక్కుంటుంది అనుకున్నాను. తీరా చూస్తే 15,000 చీర 1,00,000కు కొనింది ఈ పిల్ల అని అనుకుంటుంది మనసులో అనసూయమ్మ. అప్పుడు చంద్ర కళ్ళతో సైగ చేస్తుంది చూసావా అని. ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోతుంది అనసూయమ్మ. నిజమే, ఇది చూస్తే ఎలా ఉంది, రేపు నిశ్చితార్థంలో గొడవ చేయకుండా ఉంటే బాగుండు. అలా గొడవ చేస్తే ఉన్న పరువు కాస్త పోతుంది. ఊళ్ళో జనాల ముందు తల ఎత్తుకోకుండా పోతుంది. ఏం చేయాలో అర్థం కాకుండా ఆలోచనలో పడిపోతుంది అనసూయమ్మ. ఈ అమ్మాయి మరీ ఇంత ముద్దుగా కనిపిస్తుంది, ఒక చీర కోసం ఇంతలా తిరిగింది అని అందరూ చెప్తున్నారు. చీర నచ్చకుంటేనే అంతలా తిరిగింది. మరి నా మనవడితో నిశ్చితార్థానికి ఒప్పుకుంటుందా? తనకు నిశ్చితార్థం విషయం చెప్పకుండానే తప్పు చేశాను. ఒకవేళ చెప్పిన తర్వాత నేను అతనితో నిశ్చితార్థం వద్దు అని వెళ్ళిపోతుందా? ఒకవేళ అలా జరిగిందంటే అందరి ముందు పరువు పోతుంది. అసలు ఇప్పటికే నీ మనవడికి ఇంకా పెళ్లి చేయట్లేదని ఎంతోమంది గుసగుసలాడుకుంటూ ఉంటున్నారు. ఈ ఊరిలో ప్రజలందరికీ నిశ్చితార్థం అని కూడా చెప్పేశాను. ఈ అమ్మాయి ఎలా ప్రవర్తిస్తుందో ఏంటో, ఒకవేళ ఏమైనా నిశ్చితార్థం ఆపేయమంటుందో ఏంటో ఏమీ అర్థం కావట్లేదు అని రకరకాలుగా ఆలోచనలు అనసూయమ్మ బుర్రలోకి రావటం మొదలుపెట్టాయి శశి ప్రవర్తన చూసి. ఇది ఫ్రెండ్స్ స్టోరీ. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు వాళ్ళిద్దరికీ నిశ్చితార్థం అయ్యిందా లేదా అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.